సో రైస్ కుక్ అయ్యే లోపు బిర్యానీ కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కనిపిస్తున్నా లేదా ఇన్స్టెంట్ గా చెయ్యాలి అని అంటే స్మెల్ అయితే మామూలుగా లేదు. సో ఇలా వ్రాప్ చేసుకున్నాను, కుక్ అవుతుంది. ఉడకపోతే నీ నోట్లో కుక్కేస్తాను, నేను తిన్ను. పెట్టమంటే ఆనియన్ పెడుతున్నారు, ఇంత కష్టపడి చేసానేంలే. లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివేష్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఏంటి ఈ రోజు చీర కట్టుకొని వచ్చానని అనుకుంటున్నారా? అదేనండి, మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ ఫేమస్ డైలాగ్ మేము ఆల్రెడీ చేసేసాము. అది మేము వైటీ షార్ట్స్ లో ఇంకా ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, డూ చెక్అవుట్. ఈ రోజు వీడియో వెరీ స్పెషల్ టు మీ, ఎందుకంటే ఎప్పటి నుంచో మా ఆయన అడుగుతున్నారు. ఫైనల్లీ ద డే కేమ్ అన్నమాట. ఆల్రెడీ మీరు తమిళ చూసి మీకు అర్థమైపోయి ఉంటది. సో ఈ రోజు వీడియోలో నా ఫస్ట్ పాట్ బిర్యానీ కుకింగ్ ఎక్స్పీరియన్స్, అలానే మా ఆయన రియాక్షన్ కూడా చూపించబోతున్నాను. హిట్ ఫ్లాప్ అనేది వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇంకా లేట్ చేయకుండా కిచెన్ లోకి వెళ్ళిపోదామా? సో కుకింగ్ స్టార్ట్ చేసే ముందు హెయిర్ ఇలా పెట్టుకోవాలి, ఇంకా కుర్చేమో ఇలాగా దోపుకోవాలన్నమాట. సో దట్ మనకి డిస్టర్బ్ అవ్వకూడదు. ముందే చెప్తున్నా, యాక్చువల్లీ నా కుకింగ్ అంతగా రాదు. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. నేను ఆల్రెడీ చెప్పాను అనమాట. అందరికి అన్ని రావాలని లేదు, అలానే పెళ్లికి ముందు అన్ని నేర్చుకోవాలని రూల్ ఏం లేదు కదా. సో మా ఆయనకి ఇష్టం అని చెప్పేసి ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కుకింగ్ దిస్ స్పెషల్ డిష్ ఫర్ మీ. లెట్స్ కుక్. ఏదైనా కుక్ చేయాలి అని అంటే రెసిపీ స్టార్ట్ చేసే ముందు అన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటూ మాట్లాడుకుంటామా. యాక్చువల్ గా మార్నింగ్ చికెన్ తెమ్మని మా ఆయనకి చెప్పాను, బట్ చికెన్ పులావ్ కుక్కర్ లోనే చేసేస్తాను అన్నాను. ఆయనకి తెలియదు ఇలా చేస్తున్నానని. సో నైట్ వచ్చాక ఆయనకి సర్ప్రైజ్ ఇస్తున్నా, బట్ ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం ఎలా ఉంటుందో ఏంటో నాకు అస్సలు తెలీదు. బై గాడ్స్ గ్రేస్, దేవుడి దయ వల్ల బాగా వస్తే మంచిది. తింటారు, హ్యాపీగా తింటాం నైట్ అంతే. ఏ బిర్యానీ చేయాలని అన్నా మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి. ఆనియన్స్ ఫ్రై చేయాలని అంటే ఆనియన్స్ ఏమో ఇలాగా స్లైసెస్ గా కట్ చేసుకోవాలి. అలానే నేను ఇప్పుడు కుండ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి ఈ కుండ యాక్చువల్లీ లాస్ట్ టైం పాట్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను, అదే ఉంచుకున్నా. నేను ఏది అంత తొందరగా పాడేను, దేనికైనా యూజ్ అవుతుంది కదా అని నేను ఉంచుకుంటా అనమాట. సో నాకు ఇలా యూజ్ అవుతుంది. ఎప్పుడు ట్రై చేయలేదు, ట్రై చేస్తున్నాను. కుండ అనేది ఎప్పుడైనా సరే థిక్ గా ఉండాలి, థిక్ గా ఉంటేనే బాగా కుక్ అవుతుంది అనమాట. నైఫ్ తో కట్ చేసాను కదా ఆనియన్స్, ఇలాగా ఏమంటారో నాకు తెలీదు, ఇలా చేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది. లేదంటే పెద్ద పెద్దలుగా ఉండిపోతుంది. ఇలా స్మాష్ చేయాలి. రైట్, విడివిడిగా ఉంటే బాగా వస్తుంది. ఇలా వేసుకున్నాక ఈ రెండేమో నేను రైతా కోసం ఉంచుకున్నాను. యాక్చువల్లీ గ్రేవీ చేయట్లేదు, చాలా టైం టేకింగ్ నాకు అన్ని అంటే. సో అందుకే రైతా గానీ లేదా గ్రేవీ గానీ ఏదైనా ఉంటేనే అది తినగలం కదా. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. రైతా కోసం ఇలాగా కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇది అవుతుంది బిర్యానీ సైడ్ కి ఇలాగా, అంటే రెస్టారెంట్స్ లో ఉంచుతారు కదా. సో దానికోసం ఇలాగా రౌండ్ గా కట్ చేసుకున్నాను. ఇన్ని చేస్తున్నాను, ఎలా వస్తుందో బిర్యానీ, చాలా భయంగా ఉన్నది చేస్తున్నానే గానీ. సో ఇలా అన్ని సపరేట్ చేస్తున్నాను, సపరేట్ గా ఉంచేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు టమాటోస్ కట్ చేయాలి. ఒక హాఫ్ టమాటో అయిపోతుంది, ఎందుకంటే నేను 1/2 kg చికెన్ తెచ్చుకున్నాను. అలానే ఇంకా పచ్చిమిర్చి ఒక 2 తీసుకున్నాను. కొత్తిమీర కూడా కట్ చేయాలి. పుదీనా ఉంటే పుదీనా కూడా కట్ చేసుకోవచ్చు. నా దగ్గర పుదీనా లేదు కాబట్టి ఏది ఉందో దాంట్లోనే నేను చేస్తున్నాను. పచ్చిమిర్చి కొత్తగా కట్ చేసిన వాళ్ళు సీజర్ తో కూడా కట్ చేసుకోవచ్చు. నేను అలవాటే కాబట్టి ఇలాగా నైఫ్ తో కట్ చేసేస్తున్నాను. కానీ హ్యాండ్ మాత్రం బాగా వాష్ చేసుకోవాలి, లేదంటే దబ్బిడి. ఇలా కట్ చేసుకున్నవన్నీ సపరేట్ గా ఉంచుకుంటే మనం వేసేటప్పుడు ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. పెళ్ళయ్యాక ఇవన్నీ నేర్చుకోవడం అంటే చేస్తూ మనకు అలా ఒకటి అర్థమైపోతుంది, వచ్చేస్తుంది అంతే. ఇలా ఎందుకు సెటప్ చేశానంటే అక్కడ లైటింగ్ సరిగ్గా రాదు. దగ్గరికి వచ్చి ఎందుకు చెప్తున్నానంటే ఈ సౌండ్ కి నా వాయిస్ మీకు వినిపించదని నేను చెప్తున్నాను. ఇలా ఇక్కడ ఆయిల్ ఫ్రై చేసుకుంటున్నాను. సో చూడండి, ముందు చూడాలి ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో. నెక్స్ట్ ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెంగా వేసుకుంటే ఆనియన్స్ బాగా ఫ్రై అవుతుంది అనమాట. సో ఆనియన్స్ ఇప్పుడు హాఫ్ ఏవైతే వేసానో అవి బాగా ఫ్రై అయిపోయాయి అనమాట. నెక్స్ట్ ఇది తీసి నెక్స్ట్ ఆనియన్స్ వేయాలి. జనరల్ గా
ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలంటే నార్మల్ కొంచెం ఆయిల్ లోనే సరిపోదన్నమాట. మనం పకోడీ వేసుకుంటాం కదా, పకోడీ కోసం ఎంత ఆయిల్ వేస్తామో అలాగే ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. నాకు తెలిసింది నేను చెప్తున్నాను, ఆబ్వియస్లీ మీకు అందరికీ తెలిసే ఉంటది. ఇలా హ్యాపీగా కుక్ చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. ఇప్పుడు దీని పని అయిపోయింది, సో పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు బాస్మతిని బాయిల్ చేయాలన్నమాట. 80% కుక్ అవ్వాలి. సో దానికి వాటర్ తీసుకున్నాను నేను. 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. 1 గ్లాస్ రైస్ వేస్తున్నాను. సో 1 గ్లాస్ కి కావాల్సిన మెజర్మెంట్స్ మీకు తెలిసే ఉంటది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను ఎక్కువగా బాస్మతి యూజ్ చేసేది దావత్ బిర్యానీ బాస్మతి రైస్ అన్నమాట. ఇది నాకు ఎందుకో ఇదే నచ్చినట్టు గ్రీన్ కలర్ ఎక్కువగా యూజ్ చేసుకుంటాను నేను. సో ఈ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటాను నేను. సో ఇంత చూసారు కదా. యాక్చువల్లీ హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టాలి, బట్ నేను నానబెట్టట్లేదు. అంటే తొందరగా కుక్ అయిపోతుంది, మెత్తగా అయిపోద్దేమో అని. ఎలాగైతే బాయిల్ చేయాలి కదా, నాకు తెలిసి అయిపోద్దేమో అనుకుంటున్నాను అంతే. సో రైస్ ని బాగా వాష్ చేశాను అనమాట. ఏం వేయాలంటే సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. సాజీరా ఇంకా వేలీస్ అన్ని వేసి కొంచెం ఆయిల్ వేస్తున్నాను, ఒక డ్రాప్. ఇప్పుడు రైస్ ని కుక్ చేసుకుందాం. నా కుకింగ్ లో మీకు ఏదైనా తప్పు అనిపించింటే ప్లీజ్ క్షమించండి. ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం కాబట్టి. అలానే మీరు ఎలా ట్రై చేస్తుంటారో మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో రైస్ కుక్ అయ్యే లోపు బిర్యానీ కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కాల్ వచ్చింది. ఫస్ట్ టైం నేను వీడియోలో అన్బాక్సింగ్ చేస్తున్నాను. నా డ్రెస్ చూద్దాం ఎలా ఉందో, ఎలా వచ్చిందో. గాబురా వెంటనే చూసి అన్ని పడిస్తున్నాను. ఓ చూడండి నా డ్రెస్. సో మసాలా గురించి ఏం కావాలంటే జాజికాయ, జీలకర్ర, లవంగ్, మిరియాలు, ఇంకా అనాస పువ్వు. జాజికాయ కూడా వేస్తారు, నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను అనమాట. సో రైస్ ఉడికే లోపు నేను ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకున్నాను. అంటే కోర్స్ గా గ్రైండ్ అవ్వాలన్నమాట. రైస్ కుక్ అయిందో లేదో చూద్దాం. 80% కుక్ అవ్వాలి. అవ్వలేదా? అయిందా? అయిపోయింది. రైస్ ఇప్పుడు వడపోయాలి. చాలా నర్వస్ గా ఉంది, ఎలా వస్తుందో ఏమో అని భయంగా ఉంది నాకు. కొంచెం కింద పడిపోయింది. వాటర్ ఫుల్ గా డ్రైన్ అవ్వాలన్నమాట. రైస్ వడపోస్తాం కదా, ఈ వాటర్ మాత్రం అస్సలు పారేయకూడదు అనమాట. వాటర్ ఎందులో యూజ్ చేయాలో నేను నెక్స్ట్ చెప్తాను. కనిపిస్తున్నానా? సో పాట్ అనేది శుభ్రంగా కడిగి పెట్టుకోవాలన్నమాట. నేను బాగా కడిగి పెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు చికెన్ వేసుకుందాం. నేను ఒక 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. ఏమేయాలంటే ఒక హాఫ్ లెమన్, సాల్ట్ ఒక స్పూన్, ఇంకా మా అత్తమ్మ ఇంట్లో ప్రిపేర్ చేసి పంపించిన కారం చూసుకొని వేయాలి, ఎందుకంటే ఇంట్లో చేసింది కాబట్టి చాలా ఘాటుగా ఉంటది. ఇంకా మా మమ్మీకి బాబాయ్ పంపించిన పసుపు. నేను యాక్చువల్లీ ప్యాకెట్స్ అంతగా వాడను అనమాట. చాలా అసలు ఏం బాగుంది టేస్ట్. ఇక్కడ అన్ని డూప్లికేట్ ఉంటాయి కొన్ని. సో ఎక్కువగా నేను మోస్ట్లీ ఇంట్లో చేసిందే వాడతాను. అలానే ఇప్పుడు రైస్ బాయిల్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ ఉంచాం కదా, ఆ వాటర్ చూసుకొని నేను ఒక 2 గరిటెలు వేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు ప్రిపేర్ చేసిన బిర్యానీ మసాలా. కొంచెం స్పైసీ ఉంటే బాగు, ఎందుకంటే గ్రేవీ చేయట్లేదు కదా. ఇప్పుడు బాగా చేతితో కలుపుకోవచ్చు లేదా స్పూన్ తో కలుపుకోవచ్చు. ఇది ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా మ్యారినేట్ అవ్వాలి. బాగా మ్యారినేట్ అవుతానే కదా మనం ఏదైతే స్పైసీ గట్టా వేసామో మసాలా ఐటమ్స్ అవన్నీ బాగా ముక్కకి పడుతుంది అనమాట. ఇది మూత. నేను ఇలా మూత పెట్టేశాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ కలుద్దాం. వెల్కమ్ బ్యాక్ గాయస్. చెప్పాను కదా హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేషన్ అవ్వాలని. సో చూపించాగా మ్యారినేషన్ ఇలా అయింది. బాగా మ్యారినేషన్ అయింది. ముక్కకి బాగా అన్ని ఉప్పు కారం అన్ని బాగా పట్టిన తర్వాత ఇప్పుడు స్టెప్ బై స్టెప్, లేయర్ బై లేయర్ వెళ్దాం. టమాటోస్ వేయాలి. లేయర్ బై లేయర్ ఒకటొకటిగా వేయాలన్నమాట. ఫస్ట్ నేను టమాటోస్ వేస్తున్నాను. నెక్స్ట్ అవుతుంది పచ్చిమిర్చి, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇలాగా లేయర్ బై లేయర్. ఫస్ట్ టమాటో, నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ ఒక గుప్పెడంత, ఇంతేనా చాలు, ఇంత వేసుకుంటున్నాను. కొత్తిమీర ఫస్ట్. నెక్స్ట్ అన్ని లేయర్ బై లేయర్ సైడ్ కి ఇలాగా వేసుకుంటే ఇప్పుడు అవుతుంది రైస్, బాస్మతి రైస్. ఓకే, ఎలా వస్తుందో చూద్దాం. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా అని చెప్పాను కదా, ఇలాగా గీ వేయాలన్నమాట. ఇలాగా కొంచెం కొంచెం ఆయిల్ వేసేస్తున్నా. సిల్వర్ ఫాయిల్ ఎందుకంటే దీన్ని ఆవిర బయటికి పోకుండా టైట్ గా ఇలా ర్యాప్ చేసుకుంటున్నాను. ఎవరి దగ్గర లేదో అది గోధుమ పిండి కూడా ఆటలాగా పిసుక్కుంటాం కదా, అది కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి మూత అనేది ఇలా ఉల్టలో పెట్టాలన్నమాట. సో ఫైనల్ పార్ట్కి వచ్చేసాను. ఇప్పుడు అనేది గ్యాస్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని కుండ పెట్టేయాలి.
10 minutes అయింది, నేను వచ్చి చూస్తున్నాను అనమాట. కొంచెం చికెన్ ఉడికింది, లైట్ గా అంటే సౌండ్ వస్తుంది. సో చూడండి, కుక్ అవుతుంది. బండి సౌండ్ వినబడుతుంది. మా ఆయన కూడా వచ్చేసారు. ఇలా తీసుకెళ్ళి సర్ప్రైజ్ అంటున్నాను. ఓకేనా? సర్ప్రైజ్. Yes, your favorite. Right for you. Thank you. మాస్ తీస్తే మన సబ్స్క్రైబర్స్ చూసారు ఫేస్. మంచి స్మెల్ వస్తుంది. ఇదంతా ఇప్పుడు ఇందులో ఒకసారి చూపించండి కదా. ఒకసారి ఇలా ఫోటో తీరా ప్లీజ్. మాడిపోయింది. మార్చింది. ఖచ్చితంగా మాడింది. 100 రూపాయలు పెట్టారు. మాడలేదు అనుకొని మాడితే నేను నీకు సినిమా పట్టుకెళ్తా. మాడకపోతే నువ్వు నాకు సినిమా మాడకపోతేనా చాలే అంతేనా? మరి కోరుకుందామా? చూపియండి ఎలా ఉందా అనేది. చూపి ఫోన్ తీసుకొని ఉంది ఫోటో. ఐ వాంట్ ఫోటో. ఎలా ఉందో చికెన్ ఎలా ఉడికిందో, కుక్ అయిందో లేదా చెక్ చేయాలి. ఉడకపోతే నీ నోట్లో కుక్కేస్తాను. నేను తిన్ను. నేను అంత ఎక్స్పర్ట్ అనుకున్నారే. మీకోసం ఏదో ట్రై చేశాను, కనీసం ఆ ఇంటి కూడా తిన్నాను. అసలు ఈరోజు వస్తుందా బిర్యానీ? వస్తాది. చూడండి చూడండి చూడండి, చికెన్ బిర్యానీ మీకోసమే. టేస్ట్ చేయండి. నాకోసమేనా? తినలేదు ఇప్పుడు. ఇది నో రియాక్షన్. బాగుంది. నిజం చెప్పు, జెన్యున్ గా చెప్పు. బాగుంటే బాగుంది, లేకపోతే లేదు. బాగుంది. అంత సరిపోయింది. కొంచెం ఉప్పు కావాలి. కొంచెం ఉప్పు కావాలంటే రైతాలో ఉన్నది. మీకు ఎంత ఉప్పు వేసినా మీకు సరిపోదు కదా అసలు. అనిపించింది. పెట్టమంటే ఆనియన్ పెడతాను. ఇంత కష్టపడి చేశాను ఏంలే. అది మా ఆయన అంటే అట్లా ఉంటది. ఇంకా సర్ప్రైజ్ ఎక్స్ప్రెషన్ లేదు, ఏం లేదు. కొంచెం పెట్టదు. నాట్ బ్యాడ్. నిజంగానే ఉప్పు కొంచెం తక్కువైంది. రైతాలో మాత్రం సెట్ అయిపోతుంది కదా. ఫైనలీ ఫర్ ద ఫస్ట్ టైం ఐ ప్రిపేర్ ఫర్ యూ. నా ఎందుకు లేదు, ఇంట్లో చేస్తాను ఉన్నది. సో గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. బై చెప్పండి. బాయ్.